బీఆర్ఎస్కు షాక్ మీద షాక్ తగులుతోంది. సీనియర్ నేత కేశవరావుకి కేసీఆర్ చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా మేయర్గా అవకాశం ఇచ్చారు. అదొక పరిణామం అయితే, కడియం కావ్య ఆల్రెడీ వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత కూడా నేను పోటీ చేయలేను అని చెప్పి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పి కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ కేసీఆర్కి లేఖ రాశారు సార్. భూ కబ్జాలు, లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు అని చెప్పేసి. సో బీఆర్ఎస్ పార్టీకి ఇది కీలక సమయంలో పెద్ద దెబ్బే అని పరిగణించాల్సి ఉంటుంది. డెఫినెట్గా మామూలు షాక్ కాదు ఇది. ఎందుకంటే కేశవరావు, కడియం శ్రీ ఇద్దరు చాలా సీనియర్ నేతలు. ఇప్పుడు కడియం శ్రీహరో లేదా కడియం కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు అని అంటున్నారు. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, పార్టీ టికెట్లు ఇవ్వకపోతే పార్టీకి దూరం అయ్యే వాళ్ళని చూసాం. పార్టీ టికెట్ ఇచ్చినా కూడా దూరం అవుతున్నారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి. రంజిత్ రెడ్డి అందరికన్నా ముందు ఆయన పేరు ప్రకటించారు ఫస్ట్, కానీ ఆయన పార్టీ పోటీ చేయని అన్నాడు. చివరికి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ క్యాండిడేట్ అయ్యాడు. ఇప్పుడు ఇది కడియం కావ్య టికెట్ ప్రకటించాక నేను పోటీ చేయనని చెప్తుంది. బహుశా కాంగ్రెస్ క్యాండిడేట్ అవుతారు అనే వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల ఇది ఒక ప్రధానమైన అంశం. పదవులు రాకపోతే, టికెట్ ఇవ్వకపోతే వెళ్తారు, కానీ అన్ని పదవులు వచ్చాక కూడా వెళ్తున్నారు. అంటే ఇది దేన్ని సూచిస్తోంది? కేసీఆర్ కూడా పునరాలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే, రాజకీయాన్ని ఏ ప్రాతిపదిక పైన చేయాలి. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా వెళ్తుంటారు, కానీ కంపారిటివ్లీ మీరు గమనించండి, బీజేపీ నుంచి నాయకులు పెద్దగా వెళ్ళరు. మీకు బీజేపీలో ఈ మధ్య చేరిన వాళ్ళు వెళ్తున్నారు తప్ప, బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలు మీరు తెలంగాణలో తీసుకుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మీ ప్రకాష్ రెడ్డి, ఈ ప్రేమేందర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఇప్పుడు లిస్టు చదువుతూ మురళీధర్ రావు, వీళ్ళు ఎప్పుడన్నా పార్టీ వెళ్తారో అని చర్చ కూడా జరిగిందా? అంటే మరి ఎందుకు బీజేపీ నుంచి వెళ్ళడం లేదు? బీజేపీ నుంచి కంపారిటివ్లీ మొత్తానికి వెళ్ళడం లేదు అంటలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు పోతారు. కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళకైతే పాపం ఇప్పుడు ఏమీ లేవు కదా, ఓట్లు లేవు, సీట్లు లేవు, పదవులు వచ్చే అవకాశం లేదు. సో మరి ఎవరన్నా ఎంతమంది వెళ్తున్నారు? ఒక్క సిపిఐ ఎమ్మెల్యే మొదట్లో వెళ్ళాడు, కానీ సిపిఐలోనే ఉంటున్నారు కదా ఎమ్మెల్యేలు, అయినా కాకపోయినా సిపిఎంలోనే ఉంటున్నారు కదా. అసలు వాళ్ళకి వేరే అవకాశమే లేదు కదా. వాళ్ళ లైఫ్ టైంలో మళ్ళీ మేము ఉజ్వలంగా మా ప్రభుత్వం వస్తుంది అనే ఆలోచన లేదు. ఎందుకు వెళ్తున్నారు అంటే, బీజేపీ కమ్యూనిస్టుల ఉదాహరణలు తీసుకుంటే ఈ పార్టీలు మారడము, ఫిరాయింపుల సంస్కృతి చాలా చాలా పరిమితం. మరి ఇక్కడే ఎందుకు జరుగుతోంది? ఈ ప్రశ్న బీఆర్ఎస్ వేసుకోవాలి, అంతకుముందు కాంగ్రెస్ వేసుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్కు జరుగుతున్నది ఖచ్చితంగా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మళ్ళీ కాంగ్రెస్ జరుగుతుంది. మీరు చూస్తుండండి, ఇలా వచ్చిన వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్లో వెళ్తారు. మళ్ళీ ఇదే చర్చ జరుగుతుంది, కాంగ్రెస్ నీకేం తక్కువ చేసింది, పదవులు ఇచ్చింది, అన్ని ఇచ్చింది అని. మీకు గుర్తుండే ఉంటుంది, రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక కారణమై రాజీనామా చేసిన రోజు కూడా సరిగ్గా మనం ఇదే చర్చ పెట్టుకున్నాం. ఆయనకి ఏం తక్కువైంది, తన కోమటిరెడ్డి వెంకరెడ్డికి మినిస్టర్గా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ, ఇన్ని ఇచ్చారు కదా మీకు, ఇంకా ఎందుకు వెళ్తున్నారు అన్నారు. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ కడియం శ్రీ కేశవరావు విషయంలో అదే భాష, మీకు అన్నీ ఇచ్చారు కదా ఎందుకు వెళ్తున్నారు అని. అంటే ఆ రోజు కాంగ్రెస్, ఈరోజు బీఆర్ఎస్, మళ్ళీ రేపు కాంగ్రెస్, మళ్ళీ ఎల్లుండి బీఆర్ఎస్. సో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాలి. అంటే రాజకీయాల్ని ఐడియాస్ చుట్టూ, ఆలోచనల చుట్టూ కాకుండా పదవుల చుట్టూ, అధికారం చుట్టూ, డబ్బు చుట్టూ రాజకీయం నడపడం వల్ల వచ్చిన సమస్య. కేసీఆర్ 2014 రాష్ట్రం ఏర్పడిన నాడు చేసిన వ్యాఖ్య, మాది ఫక్తు రాజకీయ పార్టీగా, ఇక ఉద్యమం పార్టీ కాదు అని. ఆ ఫక్తు రాజకీయ పార్టీలు ఏం జరగాలో అదే జరుగుతుంది. సో కేసీఆర్ ఎంచుకున్న మార్గం అది. నేను ఉద్యమ పార్టీగా నడుపుతాం, ఉద్యమ ఆకాంక్షల కొరకే పనిచేస్తాం, నా కాలపు విలువల్ని పాటిస్తాం అని అనుకొని ఉన్నాడు. ఉద్యమాలకు ఉండే విలువలు ఉంటాయి కొన్ని. సో ఉద్యమాల్లో పోరాడే వాళ్ళు నిస్వార్థంగా పోరాడతారు. అలా కాదు మేము ఫక్తు రాజకీయ పార్టీగా నడుపుతాం అంటే ఇంకేముంటుంది, ఇలాగే ఉంటుంది ఫక్తు రాజకీయ పార్టీ. ఇప్పుడు నేను కేశవరావు కలిసిన వాళ్ళ పత్రికలో వచ్చింది, నీకు ఇన్ని పదవులు ఇచ్చాము, ఇంత గౌరవం ఇచ్చాము, ఎందుకు వెళ్ళావు?
సో ఈ ప్రశ్న కేశవరావు బీఆర్ఎస్లో చేరినప్పుడు కేసీఆర్ అడగాల్సిందే, నువ్వు ఎందుకు చేరుతున్నావు, నీకు కాంగ్రెస్లో ఏది తక్కువైంది? కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడిగా చేశారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా చేశారు, కాంగ్రెస్లోనే రాజ్యసభ సభ్యుడిగా చేశారు, కాంగ్రెస్లోనే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. సో కాంగ్రెస్లోనే అన్ని పదవులు అనుభవించారు కదా. అన్ని పదవులు కాంగ్రెస్లో అనుభవించి ఇప్పుడు మా పార్టీలోకి ఎందుకు వస్తున్నాడు కేసీఆర్ అడిగాడా? సో మరి ఆయన ఇప్పుడు కేసీఆర్ అని అడిగామనుకో, అవునా ఆయనకు బీఆర్ఎస్లోనే పదవులు వచ్చాయి, కాంగ్రెస్లో రాలేదా అంటాడు. సో నాకు కాంగ్రెస్ పదవులు ఇచ్చింది, బీఆర్ఎస్ పదవులు ఇచ్చింది. ఇప్పుడు ఆయన పత్రికలు వచ్చింది, నీకు నాకు 84 ఏళ్ళు అంటున్నారు, చాలా యాక్టివ్గా ఉంటారు, అంత వయసు ఉంటుందని అనుకోలేదు. ఆయన అన్నమాట ఏంటంటే సార్ 53 years నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసా, నేను ఆ పార్టీలోనే చనిపోతాను అన్నాడు అని ప్రవర్తిస్తున్నాయి. బట్ ఆయన ఏదైనా నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ అడుగుతున్న ప్రశ్న పార్టీలో చేరిన రోజు అడిగుంటే ఈ సమస్య వచ్చేది కాదు. సో పార్టీలో చేరిన రోజు అడిగాడా కేసీఆర్? చెడామడా చేర్చుకున్నాడు, ఎవరు వస్తే వాళ్ళను. సో ఇవాళ వెళ్ళిపోతున్నప్పుడు మరి వీళ్ళందరికీ ఒకటే ప్రశ్న, కాంగ్రెస్ పార్టీకి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఖరికి ఒక్కొక్క ఏకైక సిపిఐ ఎమ్మెల్యేని కూడా నువ్వు తీసుకుంటేవి, అవసరం ఉన్నా లేకపోయినా 88 సీట్లు ఉన్నప్పుడు కూడా తీసుకుంటుంది. ఇవాళ ఇప్పుడు ఎలా సింపతి వస్తుంది? పోనీ అయిపోయింది, ఎన్నికలైనాక ఓడిపోయారు, ఓడిపోయాకనైనా రియలైజ్ కావాలి. ఓడిపోయినాక నెక్స్ట్ డే ఏంటి స్టేట్మెంట్లు? కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రా ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మనం మేమేం చేయాలి, మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నాం, మేమేం చేయాలంటారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కడియం శ్రీలు కూడా అన్నట్టు వార్తలు వచ్చి ఇప్పుడు ఆయనే కాంగ్రెస్లో ఏర్తారంటారు. సార్ కడియం కూడా కామెంట్ చేశారు, కేటీఆర్ హరీష్. అది ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు కడియం శ్రీ చేస్తున్నాడు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి చేరుతారంటున్నారు. సో అందువల్ల ఒక రాజకీయ విలువల్ని నీవే పాటించినప్పుడు ఇవాళ ఆ రాజకీయ విలువలు పాటిస్తలేరనే నైతిక హక్కు కోల్పోతారు, నైతిక హక్కు మారల్ రైట్ కోల్పోతాను. ఇప్పుడు నువ్వు రోజుకో పార్టీలా మారుతున్నా అంటే మీరు ఎంకరేజ్ చేసింది ఎవరి కల్చర్ను? ఇప్పుడు మొదటిసారి 2014 అంటే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, 63 సీట్లే వచ్చాయి, ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతాయి. సో తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ వాదం ఆధారంగా ఉన్న పార్టీ విఫలమైందన్న పేరు మంచిది కాదనుకుంటే ఓకే, 88 సీట్లు వచ్చా కూడా అదే పని చేస్తుంది కదా. సో అంటే అధికారం ఉన్నంతసేపు చుట్టూ మూగారు జనం. సో అందువల్ల ఎప్పుడు కూడా పార్టీని ప్రజల చుట్టూ రాజకీయం చేయాలి, వ్యక్తుల చుట్టూ, నేతల చుట్టూ, వ్యూహాల చుట్టూ, స్ట్రాటజీస్ చుట్టూ చాణుక్యం అనే ఒక పేరు పెట్టి దాని చుట్టూ రాజకీయం నడిపితే కష్టకాలంలో ఇబ్బంది అవుతుంది. సో మంచిగా ఉన్న రోజులు మంచిగానే ఉంటుంది, సో మంచిగా లేని రోజు సమస్యలు వస్తాయి కదా. దీన్ని రాజకీయ అవకాశవాదం, ఇది పదవుల్ని అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు, ఇది రాజకీయ అవకాశవాదులు వీళ్ళంతా అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు సార్. ఇప్పుడు వెళ్ళిపోయిన దానం నాగేందర్, బొంతు రామ్మోహన్, కడియం శ్రీహరి, కడియం కావ్య, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేకే, ఇంద్రకరణ్ రెడ్డి కూడా వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతోంది, రంజిత్ రెడ్డి, సునీత, పెద్ద లిస్టే ఉంది కదా సార్. ఒకవేళ వీళ్ళు రాజకీయ అవకాశవాదులుగా ముద్ర వేశారు కదా సార్, 2028లో మళ్ళీ ఎలక్షన్స్కి ముందు వీళ్ళందరూ వస్తానంటే నో చెప్తుంది బీఆర్ఎస్? అది పోతే భవిష్యత్ పక్క పెట్టండి, గతంలో తీసుకున్నారు కదా. దానం నాగేందర్ ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ నుంచే కదా. కడియం శ్రీహరి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశం నుంచే కదా. సో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి చెడామడ తీసుకున్నారు కదా. సో మీకు పదవులు అనుభవం, ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యారు, మీరు తీసుకొని విద్యామంత్రి మినిస్టర్ చేయలేదా? సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందండి? సో ఇంద్రారెడ్డి కాలం నుంచి కూడా మంత్రులుగానే ఉన్నారు కదా. రాజశేఖర రెడ్డి అయితే హోంమంత్రి చేశారు కదా. సో సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో ఏం తక్కువైంది? సో మరి ఆమెను చేర్చుకున్నప్పుడు, ఆమె చేరుతానన్నప్పుడు, అమ్మా నీకు ఏం తక్కువైంది కాంగ్రెస్లో, నీకు అన్ని ఇంత పదవులు ఇచ్చారు కదా కాంగ్రెస్, మీరు వెళ్ళొద్దని అన్నాడు కేసీఆర్. సో దానం నాగేందర్కి ఏం తక్కువైంది? కాంగ్రెస్లో మంత్రి కాలేదా, ఎమ్మెల్యే కాలేదా? అయ్యమ్మా నువ్వు మా పార్టీలో ఎందుకు చేరుతున్నావు, నీకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చింది కదా, ఎమ్మెల్యే అయింది కదా, నువ్వు మా దాంట్లో ఎందుకు చేరుతున్నావు అన్నాడు కేసీఆర్. సో మీరు ఇవాళ రాజకీయ అవకాశవాదం అంటే ఆ రోజు జరిగింది ఏంటి అని అంటున్నాను. 2025 పక్క పెట్టు, నేను అదే చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ చేసింది కదా, మేం చేస్తున్నాం అంటున్నారు. బీఆర్ఎస్కి వచ్చిన పరిస్థితి మీకు వస్తుంది, అనుమానం లేదు. ఇవాళ 28 అది ఇంకెప్పుడా చెప్పలేం. కానీ ఇవాళ పోలో అనుకుంటూ బీఆర్ఎస్ నుంచి నేతలు వస్తున్నారని ఆనందపడుతున్న కాంగ్రెస్ పార్టీకి
రేపు మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ని కూడా తిట్టకుండా పోతారు. ఎవరు పోతారని అంటలేను, ఇదే కేశవరావు పోతాడా కడియం శ్రీ పోతాడా కాదు, జరగబోయే పరిణామం అదే. ఇప్పుడు బీఆర్ఎస్కి ఏం జరిగిందో కాంగ్రెస్కి అది జరుగుతుంది. కానీ ఈ లోపలైతే పవర్ ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు అనుభవించలేదా, పవర్ ఎంజాయ్ చేయలేదా? సో అందువల్ల రాజకీయ అవకాశవాదం అంటే ఎవరు? సో ఏ తప్పు చేయని వాడు రాళ్ళు వేయాలని సినిమా పాట ఉంది. మీలో తప్పు చేయని వాడు ఎవరో చెప్పండి రాయేయడానికి అని. సో ఈ రాజకీయ అవకాశవాదాన్ని తెలంగాణ గడ్డపైన బ్రహ్మాండంగా విశ్వరూప స్థాయిలో పెంచింది కేసీఆర్ కదా. కేసీఆర్కి ఒక అవకాశం ఉంది, ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో. సో ఆ కొత్త వాళ్ళతో రాజకీయం చేసి బలమైన కార్యకర్తల పునాదులపైన, బలమైన తెలంగాణ వాద పునాదులపైన పార్టీ నిర్మించాల్సిందే. అది చేయనప్పుడు ఏమైంది, నువ్వు వ్యక్తి చుట్టూ ఇప్పుడు బీజేపీలో వచ్చే వాళ్ళు ఉండొచ్చు, పోయే వాళ్ళు ఉండొచ్చు, కానీ పార్టీ మాత్రం దెబ్బతింటలేదు. మీరు గమనించండి, మీరు బీజేపీలో ఎన్నికలకు ముందు ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు, కానీ బీజేపీకి ఏమైంది, 7% నుంచి 14% ఓటింగ్ పెరిగింది. ఒక్క ఎమ్మెల్యే నుంచి 8 ఎమ్మెల్యేలు ఓటింగ్ పెరిగాను. మరి బీజేపీలో కూడా వస్తున్నారు పోతున్నారు, కానీ బీజేపీ ఎందుకు నష్టపోవడం లేదు? దానికి కారణం ఏంటంటే బీజేపీ కోర్ అలాగే ఉంటుంది, ఆ కోర్కు యాడ్ అవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. సో కూడికలు కోర్ అలాగే ఉంచుకొని కొత్త వాళ్ళు వస్తున్నారు, కొంత యాడ్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, కొంత మైనస్ అవుతుంది. ఈ ప్లస్లు మైనస్లో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, కోర్ మాత్రం తగ్గడం లేదు. ఆ కోర్ అలాగే కాపాడుకుంటూ చేస్తున్నారు. అది ఐడియాలజికల్ కోర్ కావచ్చు, అది ఆర్గనైజేషనల్ కోర్ కావచ్చు, ఆ కోర్ ఎక్కడికి పోవడం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఆ కోరే లేకుండా చేసుకున్నారు. సో ఎవరు తెలంగాణ వాదులు, ఎవరు కాదు, అసలు తెలంగాణ వాదులు ఉరికించి రాళ్లతో కొట్టిన వాళ్ళను, తెలంగాణ వాదులపైన తుపాకులు ఎక్కుపెట్టిన వాళ్ళను, తెలంగాణ వాదులపైన కేసులు పెట్టిన వాళ్ళను, తెలంగాణ వాదం తప్పు, సమైక్యంగా ఉండాలని బలంగా వాదించిన వాళ్ళను, అసలు ఇన్ని రకాలుగా చేసిన వాళ్ళందరినీ నువ్వు టీఆర్ఎస్లో చేర్చుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి మంత్రులను చేస్తే పార్టీని నిర్మించకుండా వ్యక్తి చుట్టూ, వ్యక్తికి ఉండే గ్లామర్ చుట్టూ నిర్మిస్తాను అంటే అది ఎక్కువ కాలం నిలబడదు. సో ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమం ఆధారంగా ఏర్పడ్డ పార్టీ హూ ఈజ్ కేసీఆర్ 2000లో ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో డిప్యూటీ స్పీకర్గా కేవలం ఒక డిప్యూటీ స్పీకర్లు ఎవరో కూడా చాలామంది తెలియదు, ఒక రవాణా మంత్రిగా పనిచేశాడు అంతే. అలాంటి వ్యక్తి తెలంగాణ జెండా పట్టుకుంటే, తెలంగాణ వాదాన్ని పట్టుకుంటే ప్రజలు ఆయనను తెలంగాణలో ఒక మహానాయకుని చేశారు. సో మహానాయకుని చేసింది ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు కాదు, మహానాయకుని చేసింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం. ఎందుకు చేసింది? తెలంగాణ వాదానికి ఒక ప్రతీకగా ఉంటారు అని. సో కానీ కేసీఆర్ నేను ఫక్తు రాజకీయ పార్టీగా మారుతా అన్న తర్వాత సహజంగా ఏం జరుగుతుంది? ఉద్యమ విలువలు, ఉద్యమాల ఆకాంక్ష లేకుండా పోతాయి. అందువల్ల ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది, గో బ్యాక్ టు ద రూట్స్. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్న లోపాలు ఏమైనా ఉంటే వాటిని కూడా సరిదిద్దుకొని ఒక యూ షుడ్ హ్యావ్ సంథింగ్ కదా. సో ఎందుకు ఈ బీఆర్ఎస్లో ఉండాలి అన్నదానికి ఒక బలమైన అంశం ఉండాలి. బీజేపీలో కూడా చాలామంది ఒరిజినల్ బీజేపీ వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు పార్టీ మారడం లేదే. ఎందుకు మారడం లేదు? అక్కడ పార్టీ ఐడియాలజీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఇండివిజువల్. ఇక్కడ ఏం చేస్తున్నారు? పార్టీ లేదు, ఐడియాలజీ లేదు, దాంతో ఇండివిజువల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎవ్రీథింగ్. ఆ ఇండివిజువల్ అవకాశం ఉన్నప్పుడు వస్తున్నాడు, అవకాశం ఉన్నప్పుడు పోతున్నాడు. సో ఇఫ్ యూ బిల్డ్ ఎ పార్టీ బేస్డ్ ఆన్ ఐడియాలజీ, బేస్డ్ ఆన్ ఐడియాస్, బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్, క్యాడర్ నిర్మాణం, సో ప్రజల కొరకు నిజాయితీగా కమిటెడ్గా పనిచేస్తే కనీసం కొంతమంది అయినా కార్యకర్తలు వీళ్ళ ఆధారంగా నువ్వు ఒక రాజకీయ పార్టీని నిర్మిస్తే పార్టీ నుంచి వెళ్ళేటోళ్ళు వెళ్ళినా కూడా ఫండమెంటల్గా పార్టీ దెబ్బతిన్నదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వెళ్ళడం లేదా? పంజాబ్లో ఉన్న ఏకైక ఎంపీ వెళ్ళిపోయాడు, లోక్సభలో ఉన్న ఏకైక ఎంపీ, ఢిల్లీలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. మళ్ళీ కేజ్రీవాల్ ఎందుకు గెలుస్తున్నాడు? ఆడ కేజ్రీవాల్ అనే ఒక ఐడియా చుట్టూ జనం ఆకర్షితులై ఉన్నారు. ఆ ఐడియాను నిలబెడుతోంది పార్టీ. ఇక్కడ ఐడియానే డైల్యూట్ చేశాడు కేసీఆర్, అది చేసిన మిస్టేక్. సో తెలంగాణ వాదము అనే ఐడియానే డైల్యూట్ చేసి ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితే జరుగుతున్నటువంటి పరిణామం, అధికారం ఉన్నంత కాలం, బెల్లం ఉన్నంత కాలం ఈగలు ముగుతాయి, బెల్లం లేనంత లేనప్పుడు ఈగలు ముగవు.
సో జరుగుతున్నది అది అధికారం చుట్టూ మీకు పదవులు ఇచ్చాను కదా అంటే పదవులు వచ్చిన వాళ్ళని కదా మీరు తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీలో ఏం తక్కువైందని ఎమ్మెల్యేలు అందరూ గెలిచిన ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ వేవ్లో కూడా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యేలు దొరికినట్టు తీసుకుంటాయి. సో 88 సీట్లు ఉండగా వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తుంది. వాళ్ళు కనీసం రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకపోతుంది. అఫీషియల్గా టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉండి బీఆర్ఎస్ క్యాబినెట్లో ఉంటుంది. ఇవన్నీ జరిగాయి కదా, అందువల్ల సింపతి లేదు. లేకపోతే ఎంత సానుభూతి రావాలి నార్మల్గా అయితే. నిజమే కదా, కేశవరావుకు ఏ పదవులు ఇవ్వలేదు, రాజ్యసభ సీట్లు, కూతురుకు మేయరు, ఐ థింక్ కుటుంబంలో కొడుకు అనుకుంటాను కార్పొరేషన్ చైర్మన్ ఎవరు ఇచ్చారు, విప్లవ్. సో ఇచ్చారు. అందువల్ల అన్ని రకాలుగా గౌరవం ఇచ్చారు. ప్రతి మీటింగ్లో కూడా కేశవరావును ప్రత్యేకంగా సంబోధించేవారు కేసీఆర్. అందువల్ల డెఫినెట్గా కేసీఆర్కు డిస్ప్రపోర్షనేట్గా గౌరవము పవర్ బీఆర్ఎస్లో దక్కింది, ఎలాంటి అనుమానం లేదు. కడియం శ్రీహరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేశారు. అఫ్కోర్స్ తర్వాత క్యాబినెట్లో తీసుకోకపోయినందుకు బాధ ఉండొచ్చు, అది కూడా క్వశ్చనబుల్గానే ఉంటుంది. సో బట్ స్టిల్ వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్లో గౌరవం దక్కిందా దక్కలేదా అనేది కాదు, ప్రాతిపదిక ఏంటి, నెక్స్ట్ జనరేషన్కు వారి రాజకీయ ప్రయోజనాలు కావాలి, రాజకీయ గుర్తింపు కావాలి. అందువల్ల రాజకీయాల్లో మనము వేటికి నిలబడితే అవే మనల్ని కాపాడుతాయి. ఒక్కసారి మనము మన ఉనికి అస్తిత్వం అనేది డైల్యూట్ చేస్తే మనకి కింద చాప కింద నీరులాగా మన గ్రౌండ్ కదిలిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ జరుగుతుంది, అది ఫ్యూచర్ ఉండదా అంటే డెఫినెట్గా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకైనా ఇఫ్ ఇట్ గోస్ బ్యాక్ టు ద రూట్స్, అంటే తెలంగాణ టీఆర్ఎస్కు ఇంతటి వైభవాన్ని తెచ్చిన అంశం ఏది అని గుర్తించి ఆ అంశానికి నిబద్ధతతో గనక పనిచేస్తే ఫ్యూచర్ ఉంటుంది.